నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేపాల్లో క్షణాల్లో కుప్పకూలిన విమానం, మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత జగన్ ధర్నా. పోలవరంలో పెరిగిన గోదావరి, రాకపోకలు బంద్, భద్రాచలం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. రాజధాని నగరం కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాఠ్మాండు నుంచి పొఖారాకు బయలుదేరిన బాంబార్డియన్ CRJ 200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పైలట్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్ను విమానం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. విమానం పూర్తిగా దగ్ధమైంది. అపస్మారక స్థితిలో ఉన్న పైలట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతదేహాలను గుర్తుపట్టి వారి ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రారంభించారు. రన్వేపై నుంచి విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు. మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటం లేదంటూ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ 3 రోజుల సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు, ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అధ్యక్ష, కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేసారు, నోటీసులు కూడా పడదు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో భారతీయ జనతా పార్టీని ఆదరించిన కూటమిని గెలిపించిన ప్రజలను సంతృప్తి పరుస్తూ అందరికీ అనుకూలంగా నిధులు కేటాయించడం జరగటం చాలా సంతోషంగా ఉందని బొమ్ముల దత్తు అన్నారు.
స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అందరూ సంతోషంగా ఉండేలా చేసిందన్నారు. ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేయటం చిన్న విషయం కాదని, ఏపీ జీవనాడి పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారని మోడీ, నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన 8 జిల్లాలకు 50 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు 50,000 కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం విశాఖ, చెన్నై కారిడార్ కూడా ప్రకటించడం హర్షణీయమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కళ సాకారమవుతుందన్నారు. ఈ నెల 26వ తేదీన కార్గిల్ దివస్ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో 25న ఆర్ట్స్ కాలేజీ నుంచి లాలా చెరువు వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, కురగంటి సతీష్, కందికొండ రమేష్, కాలెపు సాయిరాం, వీరాంజనేయుడు, నందివాడ సత్యనారాయణ, చిన్ని, రాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ బడ్జెట్లో ఎవరూ కూడా ఏ విధంగానూ విమర్శలు చేయడానికి తావు లేకుండా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్న విధంగా, ఆయన చెప్పిన విధంగా అన్ని రాయితీలని ప్రకటించడం జరిగింది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం చిన్న విషయం కాదు. పోలవరానికి సంబంధించి దాన్ని పూర్తి చేసే బాధ్యత త్వరితగతిన మాదే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం 13 జిల్లాల్లో 7 జిల్లాలు మాత్రమే వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తే దానికి అదనంగా మరొక జిల్లా ఒంగోలు జిల్లాను, ప్రకాశం జిల్లాను కూడా ఈసారి కలిపి 8 పాత జిల్లాలని కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ ఆ యొక్క జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. జిల్లాకి 50 కోట్ల చొప్పున ఆ యొక్క 8 జిల్లాలకి ప్రకటించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో సగ భాగానికంటే పైబడి ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా గుర్తించి దానికి నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది. మౌలిక వసతుల కల్పన కోసం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు విశాఖ నుంచి చెన్నై వరకు ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే ఆ కారిడార్ కోసం దాని మీద దృష్టి పెడతామని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేది సుమారు 50,000 కోట్ల రూపాయల దరిదాపులో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తించారు, వారికి తగిన విధంగా మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దాడులు చేయటం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయటంతో పాటు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బుధవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల కాలంలో 33 మందిని హత్య చేశారని ఆరోపించారు. 500 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000కి పైగా వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులు, రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తమపై వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని బాహాటంగా ప్రకటించడం దారుణమన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో అక్కడ జరిగిన సంఘటనపై ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు ఆయన వెంట ఉన్నారు.
That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. This is my humble request. I request all of you to have a look at it, question yourself, introspect yourself, and please take it up as an issue to question whether these kind of acts are to be permitted in a democracy or not. This is my humble request to the entire national media, to the entire parties who actually form democracy in the parliament. Please raise their voice against such kind of ghastly incidents which took place in the state of Andhra Pradesh. భద్రాచలం వద్ద నీటి మట్టం స్వల్పంగా తగ్గుతున్న నేపథ్యంలో పోలవరంలో గోదావరి నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరిగింది. పోలవరంలో గోదావరి నీటి మట్టం 24.320 మీటర్లు నమోదైనట్లు సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. పోలవరంలో కడమ్మ స్లూయిజ్ వద్ద భారీ వరద జలాలు నిలిచాయి. పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు సాగించే ప్రధాన మార్గమైన కడమ్మ వంతెన పూర్తిగా నీట మునిగి 3 అడుగుల ఎత్తున వరద జలాలు ప్రవహిస్తున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రాజెక్టుకి కార్మికులు, అధికారులు రాకపోకలు సాగించేందుకు పాండురంగడి కొండ పక్క నుండి మూలలంక మీదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన జలవనరుల శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రతా చెక్పోస్ట్ ఆవరణలోకి వరద జలాలు ప్రవేశించాయి. కడమ్మ స్లూయిజ్ గేట్లు పూర్తిగా నీట మునిగి మూసుకుపోవడంతో ఏటిగట్టుకు కుడివైపున ఉన్న పంట పొలాల్లో కొండవాగుకి జలాలు నిలిచి సుమారు 2000 ఎకరాలు వరి నాట్లు నీట మునిగాయి. కొవ్వాడ కాలువ, కొండవాగు జలాలు పట్టిసీమ అవుట్ఫాల్ స్లూయిజ్ వద్ద గోదావరి నీటి మట్టానికి సమంగా నిలిచిన స్లూయిజ్ గేట్ల నుండి స్వల్పంగా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద 48.20 అడుగుల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజీ వద్ద 14.90 అడుగుల నీటి మట్టం నమోదు కాగా 14,56,651 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. నదిలో 15.21 అడుగుల స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉండగా 3,300 క్యూసెక్ల నీటిని డెల్టా కాలువకు విడిచిపెడుతున్నారు. ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. అపర భగీరథుడు డెల్టా రూపశిల్పి సర్ ఆర్డర్ కాటన్ వర్ధంతి సందర్భంగా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న కాటన్ మహాశయుడి విగ్రహానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కృషి వలనే నేడు గోదావరి డెల్టా సస్యశ్యామలంగా ఉందన్నారు. కాటన్ మహాశయుడు నిత్య చిరస్మరణీయుడని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని వీర్రాజు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు ముత్యాల పౌసికుమార్, ధవళేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడపాటి కుమార్, పందిళ్ల భాను, బోడేటి శివాజీ, శ్రీరంగం బాలరాజు, వీర్ల సాయి, చొల్లంగి సత్యగిరి, గూటం రాజు, నంబూరి రవి, ముత్యాల జాన్, కురుమళ్ల ఆంజనేయులు, డేవిడ్ బూన్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని, తమ పార్టీకి చెందిన యనమల రంగబాబు డైరెక్టర్గా గెలుపొందడం తమకు ఆనందం కలిగించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పేర్కొన్నారు. యనమల రంగబాబు పాలకవర్గం డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయనకు
చిరు సత్కారం నిర్వహించారు. దుస్సాలువ, పూలమాలలతో అభినందించారు. దత్తు మాట్లాడుతూ అటు బీజేపీ పార్టీలో ఇటు ఆర్యాపురం బ్యాంకులో కూడా సమర్థవంతంగా సేవలందించాలని కోరారు. ఆయన అజాత శత్రువు అని ఆర్యాపురం బ్యాంక్ ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. 12కు 12 డైరెక్టర్ స్థానాలు గెలిపించి కులాల పేరుతో ప్రతిపక్షంగా పోటీ చేసిన వారికి సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో మన రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో చాలామంది, కొంతమంది కులపరంగాను, కొంతమంది వ్యతిరేక ప్రతిపక్షంగాను అందరూ పోటీ చేస్తూ ఇంకేముంది ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు, గట్టిగా 4-5 నెగ్గితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి. ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు, ఆయన ఏమి నెగ్గడు అనేటట్టుగా కూడా మాట్లాడారు. కానీ దానికి చంపపెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆ బ్యాంకు సంఘ ఖాతాదారులు వాళ్ళే ఓటర్లు, వాళ్ళు సరైన నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ 12కు 12 అంటే రాజమండ్రి 10 పక్క గ్రామాల నుంచి ఉన్న 2 12కు 12 కూడా గెలుపునిచ్చి వాళ్ళ యొక్క మాటలకి చంపపెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. అందులో మన పార్టీ నుంచి యనమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకి, అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారులు ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాజమహేంద్రవరం జిల్లా రవాణా కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు ఖచ్చితంగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపటం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరం. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 జరిమానా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే 1500 జరిమానా, రెండవసారి పట్టుబడితే 10,000 జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 2000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 వరకు జరిమానా ఉంటుందని అన్నారు. భారతీయ న్యాయ సంహితలోని మోటార్ వెహికల్ చట్టంలో వచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. జిల్లా రవాణా అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, జి రామ్ నారాయణ, శిక్షణలో ఉన్న డ్రైవర్లు పాల్గొన్నారు. గోదావరికి వరద నీటి ప్రవాహం ఉధృతి నేపథ్యంలో ఎదుర్లమ్మ లంక, కేతవారి లంకకు చెందిన 248 మందికి మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పునరావాసం కల్పించిన లంక గ్రామాల ప్రజలతో మాట్లాడటం జరిగింది. గోదావరి నదికి పైనుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడికి తరలించామన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు ఈ శిబిరంలో ఉండాలని అధికారులు సూచనలు అనుసరించి సహకరించాలన్నారు. పునరావాస కేంద్రంలో అందిస్తున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. శానిటరీ నిర్వహణ విషయంలో అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రంలో ఉన్నవారికి వేడి నీళ్లు అందించడం, మహిళలకు, పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచిన మందుల వివరాలు, చికిత్స తదితర వివరాలు తెలుసుకున్నారు. దోమల నివారణకు సంబంధించి పిచికారీ చేపట్టాలని, వేడిగా ఉన్న ఆహారం అందచేయాలని ఆదేశించారు. భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు, వాటి ప్రాముఖ్యత గురించి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కోరారు. ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా
ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని 3వ రోజు అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కోరటం జరిగింది. అలాగే 2027 సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ, భద్రతకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. అవునండి. రెండో ప్రశ్నకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది. అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనెక్సర్ 1-2లో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది. వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం 3లో ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం. అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం, కాకినాడలో భావనారాయణ ఆలయం, ఇవన్నింటినీ కలుపుతూ ఒక ప్యాకేజీని నిర్వహించాలనేటువంటి ఒక ప్రపోజల్ అయితే ఉందండి. అదే కాకుండా మనకు మామూలుగా ధనుర్మాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి, అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తా ఉన్నాం. వీటిని త్వరలోనే ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కూడా పర్యాటక శాఖ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్పితే ఈ రకమైనటువంటి కొత్త ప్రపోజల్స్ అనేటువంటివి ఏమీ చేయలేదు. పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు. దానివల్ల పర్యాటక రంగం ఒక రకంగా నిస్తేజంగా తయారైనటువంటి ఈ సందర్భంలో కొత్త రకమైనటువంటి ప్రతిపాదనలతోటి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే విధంగా, అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని, దానితో పాటు ఈ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి మేము ప్రత్యేకమైన ప్రతిపాదనలు చేస్తా ఉన్నామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాం. మన దేశ సంస్కృతి పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి. ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం, కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు, అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ గానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటది. ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటది. మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 2027లో పుష్కరాలు కూడా ఉన్నాయి. దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు, వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో క్షణాల్లో కుప్పకూలిన విమానం, మంటలు చెలరేగటంతో ఘోర ప్రమాదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత జగన్ ధర్నా. పోలవరంలో పెరిగిన గోదావరి, రాకపోకలు బంద్, భద్రాచలం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.